హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్వాస్ కిచెన్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి చింతాకు పొడి అండి. ఇది వానాకాలం చాలా పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. ముందుగా మార్కెట్లో దొరికేటువంటి చింతాకు పొడి అండి. ఇది 100 గ్రాములు తీసుకున్నానండి. అలాగే కొద్దిగా జీలకర్ర అండి, ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్లు నువ్వులండి, తెల్ల నువ్వులు. అలాగే ఈ 100 గ్రాముల చింతాకు పొడికి 200 గ్రాముల వేరుశనగ అండి, అంటే 1:2. అలాగే ఒక 15-20 ఎండుమిర్చి అండి. అలాగే ఒక 50 గ్రాముల దాకా వెల్లుల్లిపాయలండి. ఫస్ట్ చేసుకునే విధానం చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకుందామండి. అలాగే స్టవ్ వెలిగించుకుందాము. బాండిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి చింతాకు పొడి 100 గ్రాములు. ఇది పచ్చిదండి. దీన్ని కొద్దిగా వేయించుకుందామండి. ఒక్కరో కలర్ మారేదాకా వేయించుకుందామండి. దీన్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. మంట తక్కువలో పెట్టుకోవాలా, ఎక్కువ పెట్టుకుంటే మాడిపోద్దండి. ఇది లైట్గా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలండి. అంతా ఒక 5 నిమిషాలండి. ఒక 5 నిమిషాల కల్లా బాగా వేగి మంచి స్మెల్ వస్తుందండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసుకుందాము. ఓకే అండి, కలర్ లైట్గా చేంజ్ అయిందండి. ఈ మూమెంట్లోనే మనం పొయ్యి ఆపేసుకొని ఈ పొడిని కొద్దిగా చల్లార్చుకుందామండి. ఓకే అండి, చింతాకు పొడి చల్లార్చుకున్నామండి. ఇప్పుడు ఆ చింతాకు పొడికి కావాల్సినటువంటి ఐటమ్స్ కూడా మనం వేయించుకుందామండి. ఫస్ట్ మనం రెడీ చేసుకున్నాం కదండి 200 గ్రాముల వేరుశనగపు, ఇది లైట్గా వేయించుకుందామండి. తర్వాత ఒక్కొక్క వస్తువు వేసుకుందామండి. ఫస్ట్ వేరుశనగపు లైట్గా వేయించుకుందామండి. ఇవన్నీ ఆయిల్ లేకుండానే వేయించుకోవాలండి. సిమ్లోనే వేయించుకోవాలండి. మంట ఎక్కువ పెడితే మాడిపోతాయండి. ఇది ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే వేయించుకుందామండి. ఓకే అండి, వేరుశనగపు 50% వేగిందండి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. చాలా మంది వేరుశనగపు పూర్తిగా వేయించి పక్కన పెట్టుకొని తర్వాత మిగతా వస్తువులు వేస్తారు. నేనేంటంటే టైం కలిసి వస్తుందని చెప్పి వేరుశనగ 50% వేగిన తర్వాత ఎండుమిర్చి మిగతా రకాలు వేస్తానండి. టైం సేవింగ్ కోసం ఆ విధంగా చేస్తాను. ఇది అలవాటు అనుభవం ఉండే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, లేదంటే మాడిపోతాయండి. జాగ్రత్తగా గమనించుకోండి. ఇప్పుడు 50% వేగినటువంటి వేరుశనగలో ఎండుమిర్చి వేసానండి. ఇవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత జీలకర్ర అది వేద్దామండి. ఇది ఒక 2 నిమిషాలు వేగనిద్దామండి. ఓకే అండి, వేరుశనగపు ఎండుమిర్చి ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇంకా ఫైనల్గా ఒక 2 మినిట్స్లో దించుతా ఉన్నప్పుడు ఈ జీలకర్ర నువ్వులు వేసుకోవాలండి. ఎందుకంటే జీలకర్ర నువ్వులు తొందరగా మాడిపోతాయండి. అందువల్ల లాస్ట్ మూమెంట్లో ఒక 2 నిమిషాల అనంగా ఇవి వేసుకోవాలండి. ఈ తెల్లగడ్డలు ఉప్పు అనేది లాస్ట్ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు చూపిస్తానండి. ఆ స్టేజ్లో వేసుకుందామండి. ఓకే అండి, ఈ వేరుశనగపు ఇవి కూడా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని కూడా చల్లార్చుకుందామండి. ఆ తర్వాత మిక్సీ ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి. ఓకే అండి, మనం ఇందాక వేయించుకున్నటువంటి పప్పులు ఎండుమిర్చి బాగా చల్లారాయండి. అలాగే చింతాకు పొడి కూడా చల్లారిందండి. ఫస్ట్ మనం ఎండుమిర్చి వేరుశనగపు ఇవి మిక్సీ పట్టుకుందామండి. అలాగే ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదండి 50 గ్రాముల తెల్లగడ్డలు, ఇవి ఒక 5 నిమిషాలు ఫస్ట్ ఒకసారి మెరిగిన తర్వాత లాస్ట్లో మళ్ళీ వేద్దామండి. గల్లుప్పు మాత్రం వేసేద్దామండి. ఈ గల్లుప్పు అనేది రుచికి సరిపడా అండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అనుకోండి. మీరు కావాలంటే మళ్ళీ అయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి, ఉప్పు చాలకపోతే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. దీన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. వేరుశనగ ఏంటంటే ముద్ద వస్తుందండి, కాబట్టి ఆపి ఆపి వేయాలండి, లేకపోతే ముద్ద అయిపోద్దండి. ఇంకొకసారి వేస్తే మిగతా ఎండుమిర్చి కూడా బాగా మెరుగుతాయండి.
కానీ ఆపి ఆపి వేయండి, ఒకేసారి మాత్రం రన్ చేయబాకండి. ఒకేసారి రన్ చేస్తే ముద్ద వస్తుందండి. ఓకే అండి, పొడి కొద్దిగా కచ్చా పచ్చాగా ఉందండి. ఈ స్టేజ్లో మనం ఇందాక చల్లార్చుకున్నటువంటి చింతాకు పొడి వేసుకుందామండి. ఈ చింతాకు పొడి ఉంది కదండి, ఇది కూడా వేసుకుందామండి. మీరు జార్లు, మీ మిక్సీ జార్లు చిన్నవి అయితే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సింగ్ చేసుకోవచ్చు. మాది కమర్షియల్ జార్ కాబట్టి ఒకేసారి వేస్తున్నాం అండి. దీని ఒకసారిగా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఎందుకంటే బాగా మిక్స్ అవుతుంది అని చెప్పి ముందుగానే మిక్స్ చేసి తర్వాత మిక్సీ పడుతున్నాను అండి. తెల్లగడ్డలు ఇప్పుడే వేయటం లేదండి, వెల్లుల్లిపాయలు చెప్తానండి ఎప్పుడు వేయాలో. ఒకసారి తీసి చూసుకోండి పొడి ఏ స్టేజ్లో ఉందో. లైట్గా బరకుందండి. ఈ స్టేజ్లో మనం తెల్లగడ్డలు వేస్తామండి, అదే అండి వెల్లుల్లిపాయలు. మరొకసారి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీని మాత్రం ఆపి ఆపి వేయండి, లేకపోతే ముద్ద వస్తుందండి. అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోబాకండి, గుర్తు కోసం చెప్తున్నాను. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చింతాకు పొడికి, చాలా బాగుంటుందండి. నేను ఇలా మిక్సీ పడుతున్నప్పుడే నాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఓకే అండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఈ స్టేజ్లో మనం కొద్దిగా ఉప్పు చూసుకుందామండి. ఏదైనా ఉప్పు తక్కువ అయితే మాత్రం ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదు అంతా కంప్లీట్ అయినాక సాల్ట్ వేసుకునే ఇబ్బంది లేదండి. ఒక్కసారి ఉప్పు చూస్తాను, దాన్ని టేస్ట్ చూస్తాం. ఓకే అండి, లైట్గా తగ్గినట్టు నాకు అనిపిస్తుందండి, కొద్దిగా వేస్తానండి. ఓకే అండి, నేను కొద్దిగా సాల్ట్ తక్కువైంది ఉప్పు, అందుకని గల్లు ఉప్పు వేస్తానండి, ఎట్లా మిక్సీ పట్టాం కాబట్టి. కారం అనేది మీ మీ రుచులకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 20 ఎండుమిర్చి వేసానండి. మీరు కావాలంటే ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చండి. మరొక్కసారి మిక్సీ పట్టేసి తీసేద్దామండి. ఓకే అండి, చింతాకు పొడి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి, తీసుకున్న తర్వాత చూపిస్తానండి. చింతాకు పొడి మరీ మెత్తగా కూడా ఉండకూడదండి, లైట్గా బరక్గా ఉంటేనే దాని టేస్ట్ అండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఓకే అండి, చింతాకు పొడి మిక్సీలోంచి తీసుకున్నామండి ప్లేట్లోకి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారించిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. ఇది రైస్లోకి వాటికి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.